ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనము. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. మనకందరికీ తెలిసినట్లుగా ఈ సంఘటన హాగరు విషయంలో జరిగింది. ఎందుకంటే శారా కుమారుని కన్నది. ఆ తర్వాత పిల్లవాడు పాలు విడిచిన సమయంలో ఒక గొప్ప విందు చేశాడు అబ్రహాము. ఆ సమయంలో హాగరు కనిన కుమారుడు శారా కనిన కుమారుణ్ణి అంటే ఇస్సాకును, ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించాడట. సో శారాకి చాలా కోపం వచ్చింది. నువ్వు వెంటనే ఈ దాసిని వెళ్ళగొట్టు, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో అనింది ఆమె. అప్పుడు అబ్రహాంకు చాలా దుఃఖం కలిగింది. ఎందుకంటే న్యాచురల్లీ ఆమె ఆ బిడ్డ కూడా తాను కన్న కుమారుడే కదా. కాబట్టి ఆ బిడ్డ విషయమై అతడు చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. అయితే అతడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాలేదు, దుఃఖపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ చిన్నవారిని బట్టి నీ దాసిని బట్టి నీ దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనంగా చేసేదను అని అబ్రహాంతో చెప్పాడు. అంటే దేవుడు ఒక చక్కటి క్లారిటీతో ఉన్నాడు. ఆయన తను ఏం చేయాలనుకున్నాడో దాని గురించి ఒక స్పష్టమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పాడు, నీవు ఆమెను పంపేసేయని. ఎందుకంటే ఇంట్లో ఈ విధంగా కుటుంబాల మధ్య ఇద్దరు భార్యల మధ్య మరియు కుమారుల మధ్య ఇలాంటి గొడవలు ఉండడం మంచిది కాదని దేవుడు అనుకున్నాడో ఏమో మరి. అందువల్ల అతన్ని పంపివేసేయమని చెప్పాడు. అప్పుడు అబ్రహాం చేసిన పనిని చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే అబ్రహాము ఏం చేశాడు? లేచి ఆహారంను నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో పాటు హాగరుకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఏం ఇవ్వలేదండి అబ్రహాము. ఆమె దాసియే, అయితే ఆమె అతని ద్వారా ఒక కుమారుని కన్నది. అయితే ఆ కుమారుని కంటూ అతడు ఏమీ ఇవ్వలేదు, కేవలం నీళ్ళ తిత్తి ఒక పూటకి ఆహారం. అంటే వాళ్ళు ఎంత దూరం నడుస్తారు? అరణ్యంలోకి వెళ్ళారు. ఆ అరణ్యంలో వాళ్ళు ఎంతసేపు నడుస్తారో, ఎంత దూరం నడుస్తారో అంత దూరం వరకు అసలే ఎడారి, దాహం ఎక్కువ. ఆ నీళ్ళ తిత్తిలో ఆ నీళ్ళ తీతిలో నీళ్లు ఎంతకాలం ఉంటాయి, ఆ ఆహారం ఎంతసేపు ఉంటుంది, అంతే ఆయన ఇచ్చింది, అంతే అబ్రహాము. వాళ్ళని ఆ విధంగా పంపించి వేసినప్పుడు వాళ్ళు కొంత దూరం బెయేర్షెబా అరణ్యంలో వాళ్ళు దిక్కు తెలియని పరిస్థితులలో ఇటు అటు తిరుగుతూ ఉన్నారట. అయితే ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయాయి. ఎంతసేపు ఉంటాయి? అసలే ఎడారి ప్రాంతము, అరణ్యము. ఆ అరణ్యంలో దాహమైనప్పుడు వారు నీళ్లు తాగుతూనే ఉంటారు కదా. ఆ నీళ్లు తాగారు, అయిపోయినాయి. ఇంకా ఆ తిత్తి ఖాళీ అయిపోయింది, నీళ్లు లేవు. ఎండ వేడిమికి ఆ చిన్నవాడు, ఆ పిల్లవాడు చాలా దాహంతో అలమటిస్తూ ఉన్నాడు. అయితే ఆ పిల్లవాడు దాహం కొరకు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని ఒక పొద కింద పడవేసింది. పొదలే ఉంటాయి అక్కడ, ఎందుకంటే ఎడారి ప్రాంతం కదా. అది అరణ్య ప్రాంతం అని అంటారు, కానీ అరణ్యము ఎడారి రెండు ఒకటిగానే బైబిల్ గ్రంథంలో మనము చదువుకోవాలి. ఇక్కడ అరణ్య ప్రాంతంలో, ఆ ఎడారి ప్రాంతంలో పొదలు, చిన్న చిన్న పొదలు ఉంటాయి. ఆ పొదల నీడలో ఆ బిడ్డను పడవేసిందట. అంటే అప్పటికి ఆ పిల్లవాడు మరీ చిన్న పిల్లవాడేమీ కాదు, కనీసం టీనేజర్ ఉంటాడు. అయితే ఆ పిల్లవాడిని అలా అక్కడ పడేసినప్పుడు పడవేసినటువంటి ఆ పిల్లవాడు ఇంకా చనిపోతాడు. ఎందుకంటే దాహం ఎక్కువ అయిపోతుంది, డీహైడ్రేషన్ అయిపోతుంది. పిల్లవాడు చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని చాలా దూరంగా పరిగెత్తింది. ఇంకా వింటి వేత దూరము, అంటే ఒక బాణము మనం వేస్తే ఎంత దూరం వెళ్తుంది,
చాలా దూరం వెళ్తుంది, కనీసం 100 మీటర్స్ అయినా వెళ్తుంది. అంత దూరంలోనికి వెళ్ళింది ఆమె. అంత దూరం వెళ్ళి అక్కడ అక్కడ కూర్చుని ఆమె ఏడుస్తూ ఉంది. దుఃఖిస్తూ ఉంది. ఆమె ప్రార్థన చేసినట్లుగా ఏమీ లేదు, ఎలుగెత్తి ఏడ్చింది అంతేకాదు ఆ పిల్లవాడు కూడా ఒకవేళ ఏడ్చాడేమో. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అని ఉంది అక్కడ. ఆమె మొరను విన్నట్టుగా లేదు, హాగరు మొరను విన్నట్టుగా లేదు, కానీ చిన్నవాని మొరను విన్నట్టుగా ఉంది. ఆ చిన్నవాని మొరను వినెను అంటే ఆ చిన్నవాడు కూడా మొరపెట్టాడేమో. బహుశా అతడు కూడా అక్కడ అబ్రహాం దగ్గర పెరిగాడు కాబట్టి దేవుణ్ణి తెలుసుకొని ఉంటాడేమో. అతడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు. వెంటనే వచ్చాడు. ఆయన వచ్చి ఆమెతో చెప్తున్నాడు, హాగరు నీకేం వచ్చింది, నువ్వు భయపడవద్దు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనంగా చేసేదనని ఆమెతో అనెను. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడిన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి. ఏమని చెప్తున్నాడు ఆయన? భయపడొద్దు, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. అంటే ఆ పిల్లవాడు ఎక్కడ పడి ఉన్నాడో అక్కడి నుంచే దేవుడు వాని స్వరము విన్నాడు. నువ్వు వెళ్ళి ఆ పిల్లవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకో అని చెప్తున్నాడు. అంతేగాని నీకు అక్కడ ఒక నీటి బుగ్గ ఉంది చూడు, ఆ నీటి బుగ్గలోంచి నీళ్లు పట్టుకు వెళ్ళు అని చెప్పాడా? ఏమీ చెప్పలేదు. అలాగేమీ చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే, నువ్వు వెళ్ళి వాడిని చేత పట్టుకో, లేవనెత్తు, నీ చేత పట్టుకో, వాడిని నేను గొప్ప జనంగా చేసేదను అని చెప్తూ ఉన్నాడు. మరి ఆ తల్లి ఎప్పుడైతే ఆమె లేచిందో, ఆమె లేచినప్పుడు దేవుడు ఆమె కన్నులు తెరిచాడట. ఎంత అద్భుతమైన విషయం. మనం కూడా అంతే, కన్నులు మూసుకొని ఉంటాము. చాలా సమయాల్లో మనకు చుట్టుపక్కలే మనకు కావాల్సినటువంటిది ఉంటుంది, మన ప్రక్కనే మనకు కావాల్సినటువంటి అవసరమైనది ఏదో ఉంటుంది, కానీ మనకు తెలియదు. మన కళ్ళు మూసుకుపోయి ఉంటాయి, మనకు కనిపించవు. ఎమ్మాయి ప్రాంతంలో, ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు ఇద్దరు మనుషులు వెళ్తున్నారు. ఆ ఇద్దరు మనుషులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతసేపు మార్గం మధ్యంలో పునరుత్థానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనిపించాడు, వారితో మాట్లాడుతూ వెళ్తున్నాడు, అనేకమైన లేఖనాలను వివరించి చెప్పాడు. అయినప్పటికీ కూడా వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. కానీ ఎప్పుడైతే ఆయన వారి ఇంటిలోనికి ప్రవేశించి రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు అప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు వాళ్ళు అతన్ని ప్రభువును తెలుసుకోగలిగారు, గ్రహించగలిగారు. ఆ విధంగానే అనేక సార్లు కూడా మగ్దలేనే మరియకు కూడా వెంటనే ఆయన కనిపించాడు, కానీ ఆమె కళ్ళు తెరవబడలేదు. ఆయన ఎప్పుడైతే మరియా అని పిలిచాడో అప్పుడే ఆమె కళ్ళు తెరవబడ్డాయి. ఆమె ఆయనను రబ్బూని అని పిలిచి ఆయనను గుర్తుపట్టగలిగింది. ఆ విధంగా దేవుని యొక్క కార్యములు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుడు ప్రతి మాట మనకి చెప్పడు, ప్రతి విషయము మనకు చెప్పడు, కానీ మనము జ్ఞానంతో వ్యవహరించాలి. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా మనము అనేకమైన పరిశుద్ధాత్మ నడుపుదలను పొందుకుంటాము. ఆ విధంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాము. ఆ స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్, అది మనకు ఆ యొక్క జ్ఞానము, అది నాలెడ్జ్, ఆ దేవుని యొక్క జ్ఞానము మనం కలిగి ఉన్నట్లయితే మనము ఏది ఏమైనది మనం తెలుసుకోగలుగుతాము. అలాగనే హాగరు కూడా ఆ సమయంలో ఆమె కన్నులకు ఒక నీటి బుగ్గ కనబడింది. ఆ నీటి బుగ్గలో నీళ్లు ఊరుతూ ఉన్నాయి. ఎంత గొప్ప విషయం! అబ్రహాం ఇచ్చినటువంటి నీళ్లు అశాశ్వతమైనవి. అవి ఆమెకు ఎంతో కాలం పనిచేయలేదు. అదే ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఊట. ఆ ఊట ఎంత కాలమో ఆమెకు, బహుశా వాళ్ళు అక్కడే తమ యొక్క రాజ్యాన్ని స్థాపించుకున్నారేమో, అక్కడే తమ యొక్క పరిస్థితిని ఎన్నుకున్నారేమో. అతడు పెరిగి పెద్దవాడే అరణ్యంలో కాపురం ఉన్నాడు. అంటే అరణ్యంలోనే అతడు కాపురం ఉన్నాడు. ఎవరు? ఇష్మాయేలు, హాగరుతో పాటు. మరి అక్కడ ఉన్నప్పుడు హాగరు అతడు పెద్దవాడైనప్పుడు అతనికి వివాహం చేసింది. ఆ తర్వాత అతడు కూడా చాలా మంది రాజులకు కూడా జన్మనిచ్చాడు అని మరి వాక్యంలో రాయబడింది. ఇక్కడ ఇంకా ఒక గొప్ప విషయం మనము
వినాలి, తెలుసుకోవాలి. ఏంటంటే దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను అని 20వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. ఎందుకు ఆయన తోడై ఉన్నాడు? ఎందుకు అసలు అతడు అగెయిన్స్ట్గా ఉన్నాడు కదా, ఈ ప్రజలకు కంప్లీట్గా ఇశ్రాయేలీలకు అగెయిన్స్ట్గా ఉన్నాడు, అబ్రహాం సంతానానికి విరుద్ధంగా ఉంటాడు. అయినా దేవుడు ఎందుకు అతనికి తోడై ఉన్నాడు అంటే ఆ దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకు. అబ్రహాము తన కుమారుని గురించి ప్రార్థన చేశాడు. ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శారా యొక్క పేరు అంటే శారైగా ఉన్నది కదా ముందు. అయితే ఆమె పేరు శారాగా మార్చి నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేస్తానని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము నమ్మలేదు. నమ్మకుండా సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకున్నాడు. అంటే దేవునితో అనలేదు కానీ మనసులో అనుకున్నాడు, నవ్వుకున్నాడు. అంటే నీకు కుమారుడు పుడతాడు, అతడే వాగ్దత్త పుత్రుడు అని చెప్పినప్పుడు అతడు నమ్మలేదు. అయితే ఎప్పుడైతే ఆ విధంగా నమ్మకం అతనికి కలగలేదో అతడు ఏమన్నాడంటే దేవునితో అంటున్నాడు, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుమని దేవునితో చెప్పాడు. అంటే అప్పటికి ఇష్మాయేలు ఉన్నాడు కదా. అబ్రహాంకు 86 ఏండ్ల వయసులో ఇష్మాయేలు పుట్టాడు. అయితే ఎప్పుడైతే దేవుడు నీకు వాగ్దాన పుత్రుడు పుడతాడు శారా ద్వారా అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు అన్నాడు, నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీ కుమారుని కనును. నువ్వు నమ్మడం లేదు కదా, కానీ నిజంగా శారా నీకు కుమారుని కంటుంది. అయితే నేను ఇస్మాయిల్ను కూడా తప్పకుండా ఆశీర్వదిస్తాను, ఎందుకంటే నీవు నాకు మనవి చేశావు కదా. కాబట్టి ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతన్ని గొప్ప జనంగా చేసేదను అని దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అందుకే ఆ వాగ్దానం ప్రకారము ఈ సమయంలో ఆదికాండము 21వ అధ్యాయంలో 20వ వచనంలో దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అని చెప్తూ ఉన్నాడు. అందుకే ఆ పిల్లవాడు అక్కడ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడైనట్లుగా ఆ తర్వాత ఐగుప్తు నుంచి ఒక స్త్రీని తెచ్చి హాగరు అతనికి వివాహం చేసినట్లుగా మనము తెలుసుకుంటున్నాము వాక్యం ద్వారా. మరి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం అనుకుంటాము అయ్యో ఎలాగ ఇంత అన్యాయం చేశాడు అబ్రహాం అని. కానీ అబ్రహాంకు తెలుసు దేవుడు తనకు వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు తప్పకుండా ఆ పిల్లవాడిని చూసుకుంటాడని. అతను ఇచ్చినటువంటి ఆ నీళ్ల తిత్తి కేవలం కొద్దిసేపే, ఆ భోజనము ఒక పూటకు వచ్చి ఉంటుంది. ఆ తర్వాత ఎవరు పోషిస్తారు అన్న దిగులు అబ్రహాంకు ఉండకుండా ఉంటుందా? ఉంటుంది. కానీ అతనికి తెలుసు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇష్మాయేలు గురించి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి తప్పకుండా దేవుడు చూసుకుంటాడు అని అనుకున్నాడు. హాగరు కూడా హాగరుకు కూడా దేవుడు చెప్పాడు కదా, నేను చూసుకుంటాను నిన్ను అని. దేవుడు హాగరును చూశాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమెతో చెప్తున్నాడు, నీవు ఇష్మాయేలును పేరు పెడతావు, నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు అని. ఆ విధంగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు. మనకు మనుషులు చేసే సహాయం కొద్ది కాలమే ఉంటుంది, కానీ దేవుని ప్రణాళిక చొప్పున దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సహాయము అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. అది దేవుని సహాయం, అది ఎక్కడికి పోదు. ఒక నీళ్ల ఊట అది ఎక్కడికైనా పోతుందా? అది పోదు. అది భూమిలో నుంచి ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఊట, ఆ ఊట ఎప్పటికీ ఉంటుంది, ఆ నీరు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆయన ఇచ్చే నీళ్ల తిత్తి కొంతకాలమే. ఆ ఊటలో నుంచి అనేకమైన నీళ్ల తిత్తులు, అనేకమైన తిత్తులలో మనం నీళ్లు పట్టుకోవచ్చు. అంత గొప్పగా నీటి ఊట ఉంటుంది. మరి అంత గొప్ప ఏర్పాటును దేవుడు అతని కొరకు సిద్ధపరిచి ఉంచాడు, ఇష్మాయేల్ కొరకు, అతని తల్లి కొరకు. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మనం దిగులు పడవలసిన అవసరం లేదు. మన జీవితాలలో మనకి ఎవరు సహాయం చేయడం లేదే అని మనం అనుకోనవసరం లేదు. మన కన్నులు తెరిచి ఉంచాలి.
ఎందుకంటే దేవుడిచ్చేటువంటి ఆ ఏర్పాటు, దేవుడు చూపించేటువంటి ఏర్పాటు ఎక్కడున్నది అని మనం కళ్ళల్లో అంటే మన ఆత్మీయమైనటువంటి కన్నులు తెరిచి చూడగలిగే స్థితిలో మనం ఉండాలి. ఆ వాక్యంను చదవాలి. వాక్యం చదివి ధ్యానించినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతాడు. ఆ పరిశుద్ధాత్మని నడుపుదలతో మనం అనేకమైన విషయాలు కనుగొంటాము. ఎన్నోసార్లు మనకు ఏదైనా కనిపించలేదు, ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్గా ఒక ఐడియా వస్తుంది, అదిగో అక్కడ ఉండవచ్చు అని. ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళి వెతికినప్పుడు అక్కడ మనకు మన పోయిన వస్తువు దొరుకుతుంది. అదేవిధంగా మన దగ్గర మనకు చాలా అనుకూలమైనటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళని అడగకుండా మనము ఇంకెవరినో అడిగి మనము సహాయం పొందకుండా ఉంటాం. కానీ ఒకసారి మనము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు వాళ్ళని చూపిస్తాడు. ఆ విధంగా మనం వాళ్ళ నుంచి సహాయం పొందుకుంటాము. ఈ విధంగా దేవుడు తన యొక్క గొప్ప ప్రణాళిక చొప్పున మనల్ని నడిపిస్తాడు. మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. సరైన రీతిలో మనకు సహాయాన్ని అందిస్తాడు. ఆ సహాయము మామూలుగా ఉండదు. ఆ సహాయము సమృద్ధితో నిండినదై ఉంటుంది. ఆ సహాయము శాశ్వతంగా ఉండేదై ఉంటుంది. అలాంటి గొప్ప సహాయం మనకు ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి మనము మన ఆత్మీయ కన్నులు తెరిచి ఉంచి మనము చూస్తూ ఉండేలాగా నిత్యము సాధకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదివి సాధకం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యంను, కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు. అవును ప్రభా, మమ్మలను చూస్తున్న దేవుడవు నీవు. తండ్రి, మాకేం అవసరమో నీవు ఎరిగి ఉన్న దేవుడవు. మా గురించి నాయన నీకున్నటువంటి ప్రణాళికలు అద్భుతములు. తండ్రి, మా గురించినటువంటి నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, ఉన్నతమైనవి ప్రభా. అవి మా కన్నులకు గోచరం కావు, మాకు తెలియవు, మాకు కనిపించవు, మా హృదయానికి కూడా గోచరం కావు. అంత గొప్ప రీతిలో మీరు మాకు సహాయం చేస్తున్నారు. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. మా ప్రభా, ఆ యొక్క ఆలోచనలు మాకు తెలియాలంటే, నీ తలంపులు మేము కనుగోవాలంటే తండ్రి, మేము మా ఆత్మీయ కన్నులను తెరుచుకొని, మా మనోనేత్రాలను తెరుచుకొని ప్రభా, మా హృదయము వెలిగింపబడి ఉండులాగున మేము నిత్యము నీ యొక్క వాక్యంను చదవడంలో, నీ యొక్క వాక్యంను ధ్యానించడంలోను, నీతో సన్నిహిత సహవాసం కలిగి ఉండడంలోను, నిత్యము నీతో సంభాషించు ఆ తలంపులు, ఆ విధానమైనటువంటి హృదయము మాకు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. దేవా, నీకే వందనములు ప్రభా. తండ్రి, మరి మా జీవితాలలో నీవు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈ దినమంతయు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాం. మా ప్రాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనండి ప్రభా. ఎవరెవరైతే కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నారో వారికి అందరికీ కూడా నాయన మీరు కావలసినటువంటి సహాయం చేయగలిగిన దేవుడై ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరి కన్నులను తెరవమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ కన్నులను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి ప్రభా. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా. ఉద్యోగాలు కావాల్సినటువంటి వారికి ఉద్యోగాలు, వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మనస్పర్ధలను తొలగించండి తండ్రి. శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. తండ్రి, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. ఇది అనేకమైన ప్రొసెసెస్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలంనిచ్చి వారిని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మా దేశంను దీవించండి. మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి. యెరూషలేమును దీవించండి. యెరూషలేము వారి నగరంలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, యుద్ధ వాతావరణంను ప్రతి చోట తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి సమస్యను తీసివేయండి. అప్పుల సమస్యను, ఆర్థిక ఇబ్బందులను తొలగించి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.